మామూలుగా మనిషి సేద తీరడానికి ఇళ్లల్లో మంచాలపైనో, నేలపైనో, అరుగుపైనో, లేకపోతే బెడ్‌లపైనో పడుకుంటారు. నేనైతే ఇంట్లో పడుకుంటా. సేద తీరడానికి ఫ్యాన్ వేసుకుంటా, లేకపోతే ఏసీ వేసుకుంటా. కొంతమందయితే చెట్ల పైన పడుకుంటారు. కొంతమందయితే బంగ్లాల మీద పడుకుంటారు. లేకపోతే చెట్ల కింద పడుకుంటారు. నీడలో పడుకుంటారు. మరో మనిషి ఏడ పడుకుంటాడో తెలుసా మీకు? ఒకసారి చూడండి. ఇగో ఈ కనబడే వ్యక్తిని చూసిండ్లా ఇగో ఈయన నీళ్ళలా వాడుకున్నాడు. విచిత్రం కాదు, నీళ్ళలా వాడుకునేటోళ్ళు ఎవరన్నా ఉన్నారా? గొప్ప గొప్ప వ్యక్తి, ఈయన గొప్ప కళాకారుడు ఉన్నాడు. అయితే ఇక వివరాల్లోకి పోతే ఈయన ఒక లేబర్, గ్రానైట్ లేబర్. పని చేసి వచ్చి అలసిపోతూ ఉంటాడు. ఈ ఎండలకు తట్టుకోలేక 46 డిగ్రీల సెల్సియస్తోని ఉన్న ఎండలకు తట్టుకోలేక అయినా నిన్నటి రోజున హనుమకొండలోని కోవలకుంటలు అయినా నీళ్ళలా వండుకున్నాడు. పొద్దున ఇప్పుడు 7 అంటే మధ్యాహ్నం 12 గంటల వరకు లేవకపోయేసరికి చూసిన వాళ్ళు చచ్చిపోయిండేమో అనుకునేసి పోలీసు వాళ్ళకు ఫిర్యాదు చేసిండు. ఇక పోలీసు వాళ్ళు వచ్చి ఒకరినొకరు పట్టుకొని లేపేసరికి ఈయన సడన్గా లేచిండు. పోలీసు వాళ్ళు బిత్తిరోళ్ళు అయిపోయింది. బాబాయ్ వాళ్ళు చచ్చిపోయి అనుకుని పోయినాట ముసైతాను నీళ్ళు పోయినాకు దీనికి ఎందుకు పన్న వాళ్ళ కాయ పండుకున్నా ఎందుకు అనుకున్న వాళ్ళ ఈ చల్లదనానికి ఎండకు చేయలేక కన్నీకి ఓడిపోయి వచ్చిన గెలవలేక ఏం చేసావు? 10 రోజుల నుంచి గణేట్ చేత నాతో గట్టించి నా కష్టం దోచుకొని గణేట్ రాయ్ నాకు అంటే డబ్బులు ఇచ్చారు, కానీ శ్రమ పొద్దున 7 నుంచి సాయంత్రం 7 దాకా ఇవి చేస్తాడు సార్. 12 గంటలు ఇబ్బంది అవుతుంది. నీకోసం 108 పోలీసు వాళ్ళు వచ్చిండు. నువ్వు చనిపోయినా అని కంప్లైంట్ చేస్తే పోలీసు వాళ్ళు వచ్చింది నీకోసం. ఏడు చేస్తావు పని నువ్వు? కాజీపేటలో సార్. ఎవడే లేదు సార్, అడ్డమైందే. తీసుకుపోయాడా, వదిలిపెట్టాడా, అయిపోయిందా పని, వచ్చాడు డబ్బులు. సార్ దయచేసి మిమ్మల్ని అందరినీ ఒకే రిక్వెస్ట్ చేస్తున్నా, ఒక్క 50 రూపాయలు ఇచ్చుకుంటే నేను కంపల్సరీ చేద్దాం కానీ లోపల జారిపోతే ఎట్లుండి మరి ఎక్కడికి లోపలికి నేను దారి పాపనే పట్టుకున్నాను సార్. అంతేనా? పట్టుకున్నావు? రాయిని పట్టుకున్నావు? ఏం పట్టుకున్నావు? రాయిని పట్టుకున్నా. అయితే ఏ రాయి పట్టుకున్నా? మా వాళ్ళు చచ్చిపోయినా